మనిషి పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సరిపడా నిద్ర చాలా అవసరం. చక్కగా రాత్రి పడుకోగానే హాయిగా నిద్ర పట్టింది అనుకోండి, ఇక ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లే. కొందరికైతే పడుకోగానే వెంటనే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర తొందరగా పట్టదు. అందువల్ల కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకోవటం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా భావించాలి. మనలో చాలామందికి టీ త్రాగటం, కాఫీ తాగటం ఒక అలవాటుగా అయిపోయింది. మరి ఈ కాఫీ, టీలో ఉండేటువంటి కెఫిన్ నిద్ర మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అడినోసిన్ అనేటువంటి రసాయనాన్ని అడ్డుకోవడం ద్వారా ఈ కెఫిన్ అప్రమత్తంగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. పగటిపూట ఒంట్లో పేరుకుపోయేటువంటి అడినోసిన్ రాత్రిపూట మాత్రం నిద్ర వచ్చేలా చేస్తుంది. ఎప్పుడైతే మనం కాఫీ, టీలు తాగుతూ ఉంటామో దానిలో ఉండేటువంటి కెఫిన్ దీన్ని అడ్డుకోవడం వల్ల రాత్రి నిద్ర పట్టడం కష్టం అవుతూ ఉంటుంది. అలాగే ఒకసారి మనం కాఫీ కానీ టీ కానీ తాగామనుకోండి, దాని ప్రభావం సుమారు 6 గంటలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టీ కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు మధ్యాహ్నం 3 గంటలు దాటాక టీ కానీ కాఫీ కానీ త్రాగకుండా ఉండటమే మంచిది. అలాగే కెఫిన్ కలిసి ఉన్నటువంటి కూల్ డ్రింకులు కూడా ఇదే తీరుగా పనిచేస్తాయి కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండటం మంచిది. ఇంకా నిద్ర బాగా పట్టాలి, చక్కగా హాయిగా ఉండాలి అనుకుంటే మాంసాహారాన్ని మితంగా భుజించడం మంచిది. అలాగే చక్కటి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం మంచిది. వీటిలో సెరటోనిన్, మెలటోనిన్తో పాటుగా మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, అలాగే ఫోలేట్ వంటి ఉంటుంది, అలాగే ఇతర విటమిన్లు, సూక్ష్మ పోషకాలు దండిగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నిద్ర పట్టడానికి దోహదం చేస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది సాయంత్రం సమయాల్లో స్వీట్లు అవి తింటూ ఉంటారు, తీపి పదార్థాలు తింటూ ఉంటారు. ఈ స్వీట్లు, తీపి పదార్థాలు తినేవాళ్లలో నిద్రలేమి సమస్య ఉత్పన్నం అవుతోంది అని చెప్పి తెలుస్తోంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. వాటి బదులుగా అరటిపళ్ళు, అలాగే అన్ని రకాల పళ్ళు, అనాస, అలాగే టమాటా, పాలకూర ఇటువంటివన్నీ తీసుకోవటం మంచిది. అలాగే మద్యపాన ప్రియులు మద్యం తాగితే చక్కటి నిద్ర పడుతుందని భావిస్తూ ఉంటారు. కానీ దీంతో వచ్చేటువంటి నిద్ర తాత్కాలికమే అని చెప్పుకోవచ్చు. మొదట్లో కొంచెం మత్తును కలిగించినప్పటికీ కూడా తర్వాత నిద్రాభంగం కలుగజేస్తూ ఉంటుంది. మధ్యలో మెలకు వచ్చేలా చేస్తుంది. అలా మెలకు వచ్చిందనుకోండి, తర్వాత నిద్ర పట్టేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అలాగే పడుకునే ముందు కడుపు నిండా తింటే నిద్రాభంగం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం వేళలో రాత్రి పడుకోవటానికి 3 గంటల ముందే భుజించేయటం మంచిదని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. పడుకునే ముందు కొంచెం ఎక్కువగా ఆహారం తీసుకుంటే జీర్ణం కాక అటు ఇటు దొల్లటం, ఛాతీలో మంట అనిపించటం, గొంతులోకి పుల్లగా వచ్చినట్టుగా అనిపించటం ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి 7 గంటల లోపుగానే భోజనం చేస్తే మంచిది. అలాగే 4 అడుగులు వేసినట్లయితే తిన్నది కాస్త జీర్ణం అయ్యాక పడుకుంటే నిద్ర బాగా పడుతుంది. అరటిపండు, బాదం, జీడిపప్పు, పిస్తా, బార్లీ, దంపుడు బియ్యం, పప్పులు, గుమ్మడి విత్తనాలు, పాలు, పెరుగు ఇటువంటి వాటిల్లో ట్రిప్టోఫాన్ అనేటువంటిది దండిగా లభిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే నిత్య జీవితంలో నిద్రలేమి సమస్య రాకుండా కాపాడుతూ ఉంటుంది. మన కంటి నిండా నిద్ర పట్టడానికి ట్రిప్టోఫాన్ బాగా ఉపయోగపడుతుంది. అంటే దీన్ని ఒక ఎమైనో ఆమ్లంగా చెప్పుకోవచ్చు మనం. ఆహారం నుంచి లభించేటువంటి ఇది మెదడులో ఉండేటువంటి సెరటోనిన్, మెలటోనిన్గా మారుతుందన్నమాట. ఈ రసాయనాలు నిద్రలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. త్వరగా నిద్ర పట్టడానికే కాకుండా రాత్రంతా చక్కగా గాఢంగా హాయిగా నిద్రపోవటానికి ఈ మెలటోనిన్ అనేది తోడ్పడే అవకాశం ఉంది. మనకి ఆనందం, సంతోషం కలగటానికి దోహదం చేసే సెరటోనిన్ ఈ నిద్ర, ఈ మెలకువల తీరును కూడా నియంత్రిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే చక్కటి నిద్ర పట్టాలి అంటే ఎక్కువ సమయం సెల్ ఫోన్కి, టీవీకి అతుక్కుపోవటం మంచిది కాదు. అలాగే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయటం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే పడక గదిలో చక్కటి చల్లటి
నిశ్శబ్దమైనటువంటి వాతావరణం నిద్రలేమి రాకుండా చూస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిదానికి మానసిక ఒత్తిడి ప్రభావం చూపుతోంది కాబట్టి ధ్యానం కానీ యోగా కానీ చేయటం, లేకపోతే పుస్తకాలు చదవటం, లేకపోతే మంచి సంగీతం వినడం ద్వారా ఈ స్ట్రెస్ను తగ్గించుకోవడం ద్వారా నిద్రలేమి సమస్య రాకుండా చూసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో ఒకే సమయానికి పడుకోవటం, అలా మేల్కోవడం కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఈ నిద్రలేమి సమస్య ముప్పు దరిచేరదు. నిద్ర చక్కగా ఉండాలి అంటే మంచి నిద్రపోవాలి, అంటే తగినంత నాణ్యమైన నిద్ర కలిగి ఉండాలి. నిద్రలేమి సమస్య కనుక ఇబ్బంది అయినట్లయితే, వెంటాడుతున్నట్లయితే అది అనేక ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా దీర్ఘకాలంగా కానీ ఎక్కువ రోజులు కానీ నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి.